ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో అత్తాపూర్కు చెందిన శ్రీ అవిద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరిని మోగించారు. ఎంఏ, ఎంపీసీ, బైపీసీలలో ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా శ్రీ అవిద జూనియర్ కళాశాల చైర్మన్ అలమంద శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివించి మంచి ప్రతిభను రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా సంస్థలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల కష్ట ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎన్కౌంటర్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్లీప్. అందరూ 6 hours స్లీప్ సరిపోదు అంటారు. కానీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు పడుకునే స్లీపింగ్ అవర్స్ తగ్గిపోతాయి. దాన్ని మీరు యూట్యూబ్లో దొరికినా చాలా కంటెంటే ఉంటుంది దీని గురించి. నెక్స్ట్ మీరు అకాడమిక్ ఇయర్లో ప్లాన్ గురించి వచ్చేసి ర్యాండమ్ ప్రాక్టీస్ డజంట్ గెట్ యూ ఎనీవేర్, యూ నీడ్ ఎ ప్లాన్ టు గెట్ సమ్వేర్. అంటే మీరు ప్రతిరోజు ప్రతి మంత్ ఏమేమి చేయాలో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి ముందే. కోర్స్ మంత్లీ ప్లాన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక డేలో ప్రతి అవర్ ఏం చేయాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అట్లా చేస్తేనే ఎఫెక్టివ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మెయిన్స్ ఈజ్ అ గేమ్ ఆఫ్ స్పీడ్ అండ్ అక్యూరసీ. Hello everyone, my name is Hamiz Ahmad and I am local from Hyderabad and I am studying in Sri Avida College and I got in JEE Mains overall percentage about 98.4 percentile and I will give you some tips on how to crack your JEE Mains exam. So first of all, be confident, you should have self confidence. మీకు అంటే మీ పైన నమ్మకం ఉండాలి కొంచెమైనా. అది నమ్మకం లేకపోతే మీరు ఏం చేయలేరు. నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ సార్ కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 years అవుతుందండి. 6 yearsలో మేము స్టార్ట్ చేసిన 2 yearsకే కోవిడ్ రావడం. కోవిడ్ బిఫోర్ మేము అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలిగాము. కోవిడ్ జరిగిన 1 year కొంచెం ఫ్లక్చువేట్ అయినా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మేమనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, ఫ్యాకల్టీ అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ ట్రాక్లో తీసుకురావడం, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా రిజల్ట్ ఇవ్వడం. కన్సిస్టెంట్గా మా నుంచి 20 నుంచి 25 మెంబర్స్ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్తూ ఉంటారు. అలాగే మాకుండే బైపీసీ స్ట్రెంత్లో మోర్ దాన్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ వాళ్ళు రిటైన్ చేయగలుగుతున్నారు. సో ఇంత అద్భుతమైన సక్సెస్ రేట్ మేము ఇవ్వగలుగుతున్నాం. దానికి రీజన్ ఏంటంటే 1-to-1 అటెన్షన్ అండి. 1-to-1 అటెన్షన్. ఒక స్టూడెంట్కి సంబంధించి ఏదో ఒక టాపర్స్ వీళ్ళనే పట్టించుకోవడం, వీళ్ళ యావరేజ్ వీళ్ళని పట్టించుకోకపోవడం, అలాంటి పార్షియాలిటీ లేకుండా ఏ స్టూడెంట్కి తగినటువంటి ఫీడ్ ఆ స్టూడెంట్కి వాడికి అర్థమయ్యేలా మనం ఇవ్వగలిగిన రోజు ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం. ఓపిక, ఓన్లీ ద పేషెన్స్. సో పేషెన్స్తో మన స్టూడెంట్ని డీల్ చేయగలిగితే వాళ్ళుండే స్టేజ్ నుంచి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా కాలేజ్కి మీ కాలేజ్కి ఏం డిఫరెన్సెస్? మా కాలేజ్ పాలసీస్ అన్నీ యూనిక్ ఉంటాయండి. నేను ఐఐటి బాంబేలో చదువుకున్నాను. అలాగే ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. మా ఒక్క సంస్థలోనే అత్తాపూర్ శ్రీ అవిద క్యాంపస్లో ఇంచుమించు ఒక 9 మంది ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్, బిట్స్ పిలాని బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారండి. అదొక్కటే నేను చెప్పొచ్చు. నేను మిగతా కాలేజెస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ మా కాలేజ్కి ఉండే స్ట్రెంత్ ఏంటంటే 9 మంది ఈ రకమైన ఫ్యాకల్టీ ఉన్నారు. పీపుల్ స్టడీడ్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ పిలాని కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ రకమైన యంగ్ టీమ్ ఉండడం, అలాగే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఐఐటి స్ట్రీమ్ లైన్ టీచింగ్ చేయగలిగే, నీట్ స్ట్రీమ్ లైన్ టీచింగ్ చేయగలిగే అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నియర్లీ ఒక 30 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మాకు. వాళ్ళందరూ కూడా ఒక కట్టుదిట్టమైన పాలసీస్తో స్టూడెంట్ ఫ్రెండ్లీ వేలో, రిజల్ట్ ఓరియంటెడ్ వేలో టీచ్ చేయడం అనేది శ్రీ అవిదకు ఉండే ఒక అద్భుతమైన పాజిటివ్ ఆస్పెక్ట్గా నేను నమ్ముతాను.